ఓం నమ శివాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. శ్రీకాళహస్తిలో జరుగుతున్నటువంటి రాహుకేతు పూజ గురించి చెప్పమని మిత్రుల్లో అడగడం జరుగుతుందండి. శ్రీకాళహస్తిలో జరుగుతున్నటువంటి రాహుకేతు పూజ గురించి నేను ఆల్రెడీ 2-3 వీడియోలు అప్లోడ్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి లింకులు ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. అవి చూసినట్లయితే మీకు ఇంకా పూర్తిగా ఒక క్లారిటీ అన్నది రావడం జరుగుతుందండి. ముందుగా శ్రీకాళహస్తి అంటే ఏమిటి అనేటువంటి విషయానికి వస్తే, మన భారతదేశంలో ఉన్నటువంటి పంచభూత లింగాలలో ఒకటి అయినటువంటిది వాయులింగం. ఇది మన శ్రీకాళహస్తిలో ఉందండి. ఇక్కడ సాక్షాత్తు పరమశివుడు శ్రీకాళహస్తీశ్వరుడిగా, అంటే ఒక లింగ రూపంలో, అంటే ప్రాణం ఉన్నటువంటి శివలింగంగా కూడా ఈ శ్రీకాళహస్తిలో ఉన్నటువంటి ఈ శివలింగాన్ని పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదండి, పంచభూత లింగాలలో వాయులింగం అని. ఆ వాయులింగమే ఇక్కడ శ్రీకాళహస్తిలో ఉన్నటువంటి లింగం. దీనికి ప్రాణం ఉందని కూడా చెప్తూ ఉంటారు. అక్కడ మీరు ఒకవేళ క్షేత్రానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి పండితులు అడిగితే దాని గురించి ఇంకా మీకు పూర్తిగా వివరంగా చెప్పేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ అమ్మవారు అయితే జ్ఞాన ప్రసన్నంబగా భక్తులకు అయితే దర్శనం ఇవ్వడం జరుగుతుంటుందండి. ఈ క్షేత్రంలో మనకు ప్రధానంగా రాహుకేతు కాలసర్పదోషానికి సంబంధించి పూజలు అయితే జరుగుతూ ఉంటాయి. సుమారుగా ఈ క్షేత్రంలో 10 రకాల పరిహారాలకు సంబంధించినటువంటి పూజలు అయితే నిత్యం కూడా జరుగుతూ ఉంటాయండి. అంటే 365 రోజులు కూడా ఈ క్షేత్రంలో రాహుకేతు కాలసర్పదోషానికి సంబంధించినటువంటి 10 రకాల పూజలు అయితే జరుగుతూ ఉంటాయి. ఈ క్షేత్రానికి ఏ విధంగా రావాలి అనేటువంటి విషయానికి వస్తే, మనకి తిరుపతి నుండి సుమారుగా 40 కిలోమీటర్ల దూరంలో ఉందండి. శ్రీకాళహస్తిలోనే మనకి ఒక రైల్వే స్టేషన్ కూడా అందుబాటులో ఉంది. సుమారుగా రైల్వే స్టేషన్ దగ్గర నుండి 1.5 కిలోమీటర్ల దూరంలో టెంపుల్ అయితే ఉంది. మీరు రైల్వే స్టేషన్లో ట్రైన్ దిగిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత అక్కడ అయితే ఆటోలు ఉంటాయండి. మీరు ఆటో ఎక్కినట్లయితే ఆటో వాడు ఒక 20 రూపాయలు తీసుకుని మనకైతే శ్రీకాళహస్తిలో ఉన్నటువంటి టెంపుల్ దగ్గరికి అయితే తీసుకురావడం జరుగుతుంటుంది. ఎవరైతే శ్రీకాళహస్తి వెళ్తున్నారో మీరందరూ కూడా నేను చెప్పేటువంటి ఒక 2-3 విషయాలు గుర్తుపెట్టుకోండి. మీరు ట్రైన్ దిగినా లేదా మీరు బస్సులో అయితే నేరుగా తిరుపతి నుండి అయితే చాలా బస్సులు అందుబాటులో ఉంటాయి. రాష్ట్రం నలుమూల నుండి కూడా శ్రీకాళహస్తి చేరుకోవడానికి అయితే బస్సులు అయితే అందుబాటులో ఉన్నాయండి. నేరుగా ఇది టెంపుల్ ముందే మనకి దింపడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి బస్సు ద్వారా వచ్చిన వాళ్ళకి అయితే ఇంకెటువంటి ఇబ్బంది ఉండదు. కాకపోతే మీరు కనుక ఒక ఫ్రెష్ అప్ అవ్వాలన్నా, ఒకవేళ అంటే నైట్ అంతా జర్నీ చేసి ఉంటారు కాబట్టి మీరు నేరుగా టెంపుల్ దగ్గరికి వచ్చిన తర్వాత మీరు ఒకవేళ ఆటో ఎక్కితే ఆటో వరకు చెప్పండి 4వ నెంబర్ గేట్ అని చెప్పండి, లేదా దక్షిణ గోపురం అని చెప్పండి. ఈ దక్షిణ గోపురం వైపు మనకి రెడీ అవ్వడానికి కావాల్సినటువంటి బాత్రూమ్ సదుపాయాలు అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా రెస్ట్ రూమ్లు అందుబాటులో ఉంటాయి. వెయిటింగ్ హాల్స్ అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా అకామిడేషన్ ఎవరైతే తీసుకుందాం అనేటువంటి ఆలోచన ఉంటే మనకి శ్రీకాళహస్తిలోనే దేవస్థానానికి సంబంధించినటువంటి అకామిడేషన్ కూడా అందుబాటులో ఉంటుందండి. ఈ 4వ నెంబర్ గేట్ దగ్గరికి నుండి కొంచెం లోపలికి వచ్చినట్లయితే పరిపాలనా అధికారి యొక్క బిల్డింగ్ ఉంటుంది. ఆ పక్కన అకామిడేషన్ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఎవరైతే శ్రీకాళహస్తిలో రాహుకేతు కాలసర్పదోషానికి సంబంధించినటువంటి పూజలు ఆన్లైన్లో ఎవరైతే బుక్ చేసుకున్నారో వీళ్ళకి కానీ, డోనర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి కానీ, వీళ్ళకి సంబంధించినటువంటి పూజా సామాగ్రి అంటే ఒక పూజ కిట్ ఉంటుందండి. ఈ పూజ కిట్ కూడా మనకి 4వ నెంబర్ గేట్ దగ్గర మనకి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా ప్రతిరోజు ఈ క్షేత్రం మనకి తెల్లవారుజామున 5 గంటలకు అయితే ఓపెన్ అవుతుందండి. ముందుగానే గోపూజతో స్టార్ట్ అవుతూ ఉంటుంది. అంటే లోపల స్వామివారికి సుప్రభాత సేవ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. గోపూజకి సంబంధించినటువంటి టికెట్ కూడా మనకి ఇక్కడ 4వ నెంబర్ గేట్ దగ్గరే ఉన్నటువంటి కౌంటర్ దగ్గర అయితే ఇవ్వడం జరుగుతుందండి. మీరు అంటే దక్షిణ గోపురం వైపు మాటది ఇదంతా కూడా. అంతేకాకుండా ఈ 4వ నెంబర్ గేట్ దగ్గర ఉన్నటువంటి దక్షిణ గోపురం వైపే మనకి అంటే భక్త కన్నప్ప సంబంధించినటువంటి టెంపుల్ కూడా మనకి ఇక్కడి నుంచే రైట్ సైడ్కి వచ్చినట్లయితే కొండపైన మనకి భక్త కన్నప్ప టెంపుల్ ఉంటుందండి. ఇది కూడా మనకి దక్షిణ గోపురం వైపు ఉన్నటువంటి ప్రదేశం నుంచి మనం బయటకు వచ్చి ఆ భక్త కన్నప్ప టెంపుల్కి అయితే పైకి వెళ్ళాలి. ఇక్కడే మనకి మధ్యాహ్నం భోజనం పెట్టేటువంటి నిత్య అన్నదానం సత్రం కూడా మనకి ఈ దక్షిణ గోపురం వైపు ఉందండి. అందుకే శ్రీకాళహస్తి వెళ్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నేను పదే పదే చెప్పడానికి గల ప్రధాన కారణం ఏంటంటే, చాలామంది వెళ్తున్నారు వస్తున్నారు తప్ప ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి అనేటువంటి విషయం తెలియక నాకు పదే పదే ఫోన్ చేసి అడగడం జరుగుతుందండి. అందుకని నేను ఇంత వివరంగా 4వ నెంబర్ గేటు లేదా దక్షిణ గోపురం వైపు అని చెప్పడానికి గల కారణం. ఇక్కడే అన్ని ఫెసిలిటీస్ కూడా ఉంటాయండి ఎక్కువగాని.
ఎందుకంటే మీరు 1వ నెంబర్ గేట్ దగ్గర నుంచి వస్తే అక్కడ మనకి ఎటువంటిది కూడా ఉండదు. 2 నెంబర్ గేట్ నుంచి వచ్చినా, అదేవిధంగా 3 నెంబర్ గేట్ నుంచి వచ్చినా కూడా. అదేవిధంగా కొంతమంది ఏంటంటే ట్రావెల్స్ వారు కానీ, లేదా మీ సొంత ఓన్ వెహికల్లో కానీ, లేదా ప్రైవేట్ వెహికల్లో కానీ మీరు వచ్చినప్పుడు 4 నెంబర్ గేట్ దగ్గర మనకి పార్కింగ్ ఏరియా కూడా ఉంటుంది కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అక్కడ కార్ని కానీ, లేదా బస్సుని కానీ, లేదా మీ దగ్గర ఉన్నటువంటి వివిధ రకాల వెహికల్స్ని కానీ అక్కడ పార్కింగ్ చేసుకుని స్వామివారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది శ్రీకాళహస్తికి సంబంధించిన బట్టి ఏ విధంగా రావాలి, అక్కడ ఉన్నటువంటి కొన్ని రకాల ఫెసిలిటీస్ ఏమిటి అనేటువంటి విషయం చెప్పానండి. మన స్వామివారి యొక్క దర్శనానికి వెళ్తున్నప్పుడు మన మొబైల్ కానీ, లేదా ప్రసాదం కౌంటర్ కానీ, అన్నదానం కౌంటర్ కానీ ఇవన్నీ కూడా మనకి ఆల్మోస్ట్ ఇంచుమించు అన్నీ కూడా 4 నెంబర్ గేట్ దగ్గర దక్షిణ గోపురం వైపు ఉంటాయండి. దాని తర్వాత మీకు శ్రీకాళహస్తిలో రాహుకేతు కాల సర్పదోషానికి సంబంధించినటువంటి పూజలు ఒకసారి చూద్దామండి. సాధారణంగా ఇక్కడ మన జాతక చక్రంలో ఉన్నటువంటి కుజదోషానికి సంబంధించినటువంటి పరిహారం ఇక ఈ క్షేత్రంలో జరుగుతూ ఉంటుంది. కొంతమందికి పెళ్ళిళ్ళు లేటుగా అవుతుంటాయి. పెళ్ళిళ్ళు తొందరగా అవ్వాలన్నా మనకి జాతకంలో ఉన్నటువంటి కుజదోషం కారణంగా పెళ్ళి అయితే కొంచెం లేట్ అవ్వడం జరుగుతుంది. ఈ క్షేత్రానికి వచ్చి ఈ కాల సర్పదోషానికి సంబంధించిన బట్టి రాహుకేతు పూజ చేయించుకుంటే పెళ్ళి అన్నది కొంచెం తొందరగా అవుతుందని కూడా చెప్తూ ఉంటారు. అదేవిధంగా విద్య, ఉద్యోగం, ఐశ్వర్యం, వ్యాపారం, రాజకీయం, సంతానం ఇలా రకరకాల 10 రకాల పూజలు ఇంచుమించుగా ఈ క్షేత్రంలో ప్రతిరోజు జరుగుతుంటాయండి. టెంపుల్ ఓపెనింగ్ అయితే మనకి 5 గంటల నుంచి ఓపెన్ అవుతాయి, కానీ మనకి దర్శనానికి అయితే ఉదయం 6 గంటల నుండి నైట్ 9 గంటల వరకు దర్శనానికి అయితే పంపించడం జరుగుతూ ఉంటుందండి. దాని తర్వాత మనకి ఈ రాహుకేతు కాల సర్పదోషానికి సంబంధించినటువంటి పూజలు అయితే మనకి ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల 30 నిమిషాల వరకు కూడా ప్రతిరోజు అంటే 365 రోజులు కూడా ఈ క్షేత్రంలో జరుగుతూ ఉంటాయి. అంటే మనకు ఒక పూజ సమయం వచ్చేసి 1/2 అవర్ పడుతుందండి. 30 మినిట్స్లో ఒక స్లాటు, దాని తర్వాత ఇంకో 30 మినిట్స్లో ఒక స్లాటు, దాని తర్వాత ఒక 30 మినిట్స్లో ఒక స్లాటు, అలాగ ఒక టైమింగ్ ప్రకారం మనకి ఒక విడివిడిగా జరుగుతూ ఉంటాయండి పూజలు. మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఏ టైంలో వెళ్ళినా కూడా మీకు పూజ అన్నది జరుగుతుంది కాబట్టి ఇబ్బంది ఉండదు. కాకపోతే ఈ రాహుకేతు కాల సర్పదోషానికి సంబంధించిన బట్టి టికెట్ కాస్ట్ ఏ విధంగా ఉంటుంది, టికెట్ ఆన్లైన్లో తీసుకోవాలా, ఆఫ్లైన్లో తీసుకోవాలని కూడా మిత్రులు అడుగుతున్నారు. మీరు ఆన్లైన్లో కూడా తీసుకొచ్చండి. దానికి సంబంధించిన ఈమెయిల్ ఐడి కూడా నేను దేవస్థానానికి సంబంధించిన ఈమెయిల్ ఐడి ఈ వీడియో పైన నేను డిస్ప్లే చేస్తున్నానండి. ఏ విధంగా మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో బుక్ చేసుకుంటే మీకు కనుక పూజ సామాగ్రి దక్షిణ గోపురం వైపు ఉన్నటువంటి 4 నెంబర్ కౌంటర్ దగ్గర డోనర్స్ కౌంటర్ ఉంటుందండి. మీరు అక్కడికి వెళ్తే పూజా సామాగ్రి కిట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఆఫ్లైన్లో అయితే అంటే ఆఫ్లైన్లో అంటే మీరు నేరుగా అక్కడ శ్రీకాళహస్తి టెంపుల్కి వెళ్ళిన తర్వాత మీరు అక్కడ టికెట్ కౌంటర్ ఉంటుందండి. టికెట్ కౌంటర్ దగ్గర మీరు టికెట్ తీసుకున్నప్పుడే మీకు పూజా కిట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ పూజా కిట్లో ఈ పూజా సామాగ్రిలో ఏముంటుంది అనేటువంటి విషయం కూడా నేను చెప్తానండి. ముందుగా టికెట్ కాస్ట్ విషయంలో చూసినట్లయితే 500 రూపాయల నుంచి స్టార్ట్ అవి 5,000 రూపాయల వరకు ఉంటుందండి. మీకు నచ్చినటువంటి కాస్ట్లో టికెట్ అయితే తీసుకోవచ్చు. టికెట్ కాస్ట్ వచ్చేసి మనకి 500 రూపాయలు, 750 రూపాయలు, 1,500 రూపాయలు, 2,500 రూపాయలు, 5,000 రూపాయలు, ఇలాగ 5 రకాల కేటగిరీలు మనకైతే ఈ పూజకి సంబంధించిన టికెట్ కాస్ట్ అయితే ఉందండి. ఇందులో పూజ అయితే అందరికీ ఒకే విధంగా జరుగుతుందండి. 500 రూపాయలు టికెట్ తీసుకున్నా పూజ ఒకలాగే ఉంటుంది. 5,000 రూపాయలు టికెట్ తీసుకున్నా పూజ కూడా ఒకేలా ఉంటుంది. పూజలో ఎటువంటి మార్పు ఉండదు. కాకపోతే మీరు కూర్చున్నటువంటి మండపాలు ఉంటాయండి. ఈ మండపాల్లోనే డిఫరెంట్ ఉంటుంది తప్ప పూజ అయితే యాజ్ ఇట్ ఈజ్గా అందరికీ ఒకేలాగా సేమ్ జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా పూజా సామాగ్రి కూడా ఇంచుమించుగా అందరికీ ఒకేలా ఉంటుందండి. ఇందులో ఏముండదు. పూజా సామాగ్రిలో అసలు ఏముంటాయి మనకి ఇచ్చేటువంటి పూజ కిట్లో అనేటువంటి విషయానికి వస్తే మనకి 2 రకాల ధాన్యాలు అయితే ఇవ్వడం జరుగుతుందండి. సెకండ్, రాహుకేతు యొక్క కాల సర్పదోషానికి సంబంధించి బట్టి ఒక వెండి విగ్రహాలను అయితే ఇవ్వడం జరుగుతుంది. 3 వచ్చేసి మనకి ఒక నల్ల క్లాతు, అదేవిధంగా ఎరుపు రంగు క్లాతు, మనకి 2 రకాల క్లాత్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. 4 వచ్చేసి ఒక కొబ్బరికి ఇవ్వడం జరుగుతుందండి. 5 వచ్చేసి కొన్ని పువ్వులు అయితే ఇవ్వడం జరుగుతుంది. 6 వచ్చేసి మనకి పసుపు కుంకుమ కూడా వాళ్ళు ఇవ్వడం జరుగుతుందండి. ఇది మనకి ఇచ్చేటువంటి పూజా సామాగ్రి యొక్క కిట్. మీరు ఎక్కడ కూడా చాలామంది మిత్రులు అడుగుతున్నారు, సార్ మేము పూజ చేయించుకోవడానికి వెళ్తున్నాం కదా, పూజా సామాగ్రి మనం పట్టుకెళ్ళాలా, ఎక్కడైనా బయట కొనుక్కోవచ్చా, లేదా మా ఇంటి దగ్గర కొన్ని పూజా సామాగ్రిలు అందుబాటులో ఉన్నాయి,
ఇవి కూడా పట్టుకెళ్ళొచ్చని కూడా మిత్రులు అడుగుతున్నారని. మీరు ఎటువంటి పూజా సామాగ్రి కూడా పట్టుకెళ్ళిన అవసరం లేదు. మీరు కొంటున్నటువంటి టికెట్ ఏదైతుందో ఆ టికెట్ పైనే మీకైతే పూజా సామాగ్రి అయితే ఇవ్వడం జరుగుతుందండి. కాకపోతే పూజకి వెళ్తున్నటువంటి మిత్రులు ముఖ్యంగా 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. ఒకటి, పూజ అయితే ఎవరైతే చేయించుకుంటున్నారో అంటే ఒక భార్యాభర్తలు అనుకోండి, భార్యాభర్తలు ఇద్దరు కలిపి ఒక టికెట్ మీద వెళ్ళొచ్చండి. ₹500 టికెట్ తీసుకోవచ్చు. అంటే నేను ఎగ్జాంపుల్ కింద చెప్తున్నాను. మీకు నచ్చినటువంటి కాస్ట్లో నేను ఇందాక చెప్పాను కదండి రేట్లు. ఈ చెప్పినటువంటి 5 రకాల రేట్లో మీకు నచ్చినటువంటి కాస్ట్లో టికెట్ తీసుకుని మీరైతే పూజ చేయించుకోవచ్చు. భార్యాభర్తలు అయితే ఒక టికెట్ మీద వెళ్ళి పూజ చేయించుకోవడానికి అవకాశం ఉంది. లేదు, సింగిల్గా వెళ్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా సింగిల్గా అయితే టికెట్ తీసుకుని పూజ చేయించుకోవాలి. అదేవిధంగా అన్నదమ్ములకి కలిపి ఒక టికెట్ మీద పూజ అయితే జరగదండి. ఓన్లీ కేవలం భార్యాభర్తలకు కలిపి పూజలు అయితే కూర్చోవచ్చు, భార్యాభర్తలు కలిపి. కాకపోతే ఒక మనిషిని కూడా తోడు అయితే వెళ్ళొచ్చు, ఇబ్బంది ఏమి లేదు. మీరు ఎవరైనా కూడా తోడు తీసుకెళ్ళినా, మీ వెంట తీసుకెళ్ళినా పూజలో కూర్చోవడానికి అవకాశం ఉంటుంది తప్ప వాళ్ళైతే పూజ చేయడానికి అవకాశం ఉండదు. మీ వెనకాల కానీ మీ పక్కన కానీ కూర్చుంటారండి. పూజ అయితే ఎవరైతే చేస్తున్నారో వాళ్ళతోటే పూజ అయితే పంతులు గారు, అక్కడ ఉన్నటువంటి పండితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే పూర్తిగా పూజ అన్నది ఏ విధంగా చేయాలి అనేటువంటి విషయం చాలా క్లియర్గా చెప్పడం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా మన యొక్క పూజ సామాగ్రి అంతా కూడా వచ్చి వాళ్ళే సర్దడం జరుగుతుంది. మ్యాక్సిమం మైక్లో చెప్పడం జరుగుతుందండి. ఒకేసారి ఒక 100 మంది నుండి 150 మంది వరకు కూడా ఒక పూజ హాల్లో కూర్చోవడం జరుగుతుంది. అంటే ఓపెన్ మండపాలు ఉన్నాయని చెప్పాను కదండి, ఇక్కడ ఓపెన్ మండపాల్లో కూర్చోవడం జరుగుతుంది. మైక్లో అక్కడ ఉన్నటువంటి పండితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనతోటి సంకల్పం చెప్పిస్తూ పూజ అయితే చేయించడం జరుగుతుందండి. కొబ్బరికాయ ఎప్పుడు కొట్టాలో వాళ్ళే చెప్తారు. ఏంటంటే నలుపు రంగు వస్త్రం ఏ విధంగా పెట్టాలి, ఎరుపు రంగు వస్త్రం ఏ విధంగా పెట్టాలి, మనకి ఇచ్చినటువంటి ధాన్యం ఎప్పుడు పెట్టాలి, తమలపాకులు ఎప్పుడు పెట్టాలి, రాహుకేతు యొక్క వెండి విగ్రహాలని ఎక్కడ పెట్టాలి, మొత్తం ఎవ్రీథింగ్ అంతా కూడా వాళ్ళే చెప్తారండి. మీరు ఎక్కడ కూడా పూజ చేయించుకోవడానికి వెళ్తున్నటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో మీరు ఎక్కడ కూడా కంగారు పడవసరం లేదు, టెన్షన్ పడవసరం లేదు, భయపడవసరం లేదు. పూజ అంతా వాళ్ళే ఏ విధంగా చేయాలో ప్రతిదీ కూడా చాలా క్షుణ్ణంగా చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా అయితే 3-4 లాంగ్వేజ్లో చెప్పడం జరుగుతుందండి. 1 తెలుగు, 2 తమిళం, 3 హిందీ. తర్వాత ఎవరైనా విదేశాల నుంచి వస్తున్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంగ్లీష్లో కూడా చెప్పడం జరుగుతుంది. ఇదే 3-4 లాంగ్వేజ్లో పండితులు అయితే అక్కడ పూజకి సంబంధించినటువంటి ప్రాసెస్ అయితే చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరు ఎటువంటి టెన్షన్ కానీ ఏం కానీ పడనవసరం లేదు. పూజ అయిపోయిన తర్వాత మనం ముఖ్యంగా పూజకి వెళ్తున్నటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో ఇందాక చెప్పాను కదండి, 3 విషయాలు బాగా గుర్తుపెట్టుకోమని. 1, ముందుగా మన యొక్క పూర్తి పేరు, మన యొక్క జన్మ నక్షత్రం, మన యొక్క గోత్రం, మన యొక్క రాశి అంటే జన్మరాశి ఉంది కదండి, ఈ 4 మట్టికి మీరు బాగా గుర్తుపెట్టుకుని వెళ్ళండి. ఎందుకంటే పూజ జరుగుతున్నటువంటి సమయంలో పండితులు గారు చెప్తూ ఉంటారు సంకల్పం చెప్పినప్పుడు ఖచ్చితంగా మన యొక్క జన్మ నక్షత్రం కానీ, జన్మరాశి కానీ, మన గోత్రం కానీ, మన పేరు కానీ, విధంగా భార్య ఉంటే భార్య కానీ, పిల్లలు ఉంటే పిల్లల పేర్లు కూడా మనం చెప్పుకుని పూజా సంకల్పంలో చేయవలసి ఉంటుంది. తర్వాత మీరు ఏ రకమైనటువంటి పూజ చేయించుకునేటువంటి ఉద్దేశం ఉంటే ఆ విధమైనటువంటి పూజకి సంబంధించినటువంటి సంకల్పం కూడా పండితులు గారు చెప్తారు. మీరు ఏంటంటే రాహుకేతు యొక్క కాలసర్ప దోషానికి సంబంధించినటువంటి పూజ చేయించుకుంటే ఆ సమయం వచ్చినప్పుడు ఆ పేరును అనుకోమని చెప్తారు. తర్వాత కుజదోషానికి సంబంధించినటువంటి పూజ అయితే పెళ్లి తొందరగా అవ్వాలని అనుకుని ఎవరైనా పూజ చేయించుకుంటే ఆ పదాన్ని చెప్పుకోమంటారు, ఆ పేరుని. అదేవిధంగా విద్య కానీ, ఉద్యోగం, ఐశ్వర్యం, సంతానం, వ్యాపారం, రాజకీయం, ఇలాగ రకరకాల కారణాలతోటి పూజ చేయించుకునేటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఆ సమయంలో జరుగుతుందండి. పూజ అయితే మొత్తం అందరికీ కూడా ఒకే విధంగా ఉంటుంది ఇంచుమించుగా. సంకల్పం చెప్పినప్పుడు మాత్రం మీరు ఏ ఉద్దేశంతో పూజలో కూర్చున్నారో ఆ ఉద్దేశంతో ఉన్నటువంటి మీ యొక్క ఇబ్బందిని కానీ అంటే పరిష్కారాన్ని కానీ చెప్పుకోమని చెప్తూ ఉంటారు. కాబట్టి పండితులు మీరు ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది పడనవసరం లేదు. దాని తర్వాత ఈ పూజకు కూర్చుంటున్నటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో మీరు అక్కడ కొంచెం చిల్లర అంటే డబ్బులు ఉంటాయి కదండి, ఒక చిల్లర నాణ్యాలు కానీ ఏదైనా పెట్టుకోండి. అంటే ₹101 కానీ, ₹116 కానీ, అదేవిధంగా మీకు నచ్చినటువంటి ఎంతో కొంత అమౌంట్ పట్టుకుని అక్కడ ఉన్నటువంటి ఉండిలో కానీ లేదా సంకల్పం చెప్పి పండితుల గారికి కానీ మీ ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇవ్వచ్చు. మ్యాక్సిమం ఏంటంటే ఉండిలోనే ఏమని చెప్తూ ఉంటారు. దాని తర్వాత వెండి విగ్రహాలు ఉంటాయి కదండి, ఈ వెండి విగ్రహాల మీరు మట్టికి కూడా ఇంటికి తీసుకురాకూడదు. పూజ అంతా అయిపోయిన తర్వాత వెండి విగ్రహాలు పట్టుకెళ్ళి స్వామివారి యొక్క దర్శనానికి వెళ్తారు మీరు. అంటే శ్రీకాళహస్తీశ్వరుడు యొక్క దర్శనానికి అయితే మీరు వెళ్ళడం జరుగుతుంది. వెళ్ళినప్పుడు స్వామివారికి దండం పెట్టుకుని 3 సార్లు మనం
ఈ చూడకుండా అక్కడ ఉన్నటువంటి హుండీలో మీరు ఈ వెండి విగ్రహాలను అయితే వేయాలండి. చాలామంది తెలియక అంటే అక్కడ ఉన్నటువంటి పండితులు చెప్తున్నా సరే తెలియక ఇంటికి తెచ్చేయడం జరుగుతుంది. అలా ఇంటికి పట్టుకెళ్ళకూడదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్కడ ఉన్నటువంటి శ్రీకాళహస్తీశ్వరుడు యొక్క టెంపుల్లో ఉన్నటువంటి మెయిన్ హుండీలు ఏవైతే ఉన్నాయో హుండీలో మీరు వాటిని అయితే విడిచిపెట్టాలండి. తర్వాత పూజ అయిపోయిన తర్వాత మీరు నేరుగా ఇంటికి మాత్రమే రావాలి తప్ప మీ బంధుమిత్రుల ఇంటికి కానీ మీకు తెలిసిన వారి ఇంటికి కానీ ఎవరింటికి వెళ్ళకూడదండి. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత పూజ రోజు లేదా పూజ ముందు రోజు పూజ తర్వాత రోజు ఈ 3 రోజులు కూడా నాన్ వెజ్ అన్నది తినకూడదండి. బాగా గుర్తుపెట్టుకోండి. నాన్ వెజ్ తినకుండా పూజ అయితే మీరు ఈ 3 డేస్లోని మీరు పూర్తిగా నిష్ఠగా అయితే ఉండవలసి ఉంటుంది. అంటే పూజ చేయించుకునేటువంటి ముందు రోజు నాన్ వెజ్ తినకూడదు. తర్వాత పూజ అయిపోయిన తర్వాత ఒకరోజు నాన్ వెజ్ అయితే తినకూడదని చెప్తున్నారు అక్కడ పండితులు గారు. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా ఆ క్షేత్రంలో ఉన్నటువంటి పండితులను అడిగినా సిబ్బందిని అడిగినా కూడా చాలా క్లియర్గా చెప్పడం జరుగుతుందండి. ఎటువంటి మీరు ఈ డౌట్ వచ్చినా కూడా ఉన్నటువంటి పండితులు అయితే అడగండి, ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది. దాని తర్వాత పూజ చేస్తున్నటువంటి సమయంలోనే స్థానాన్ని ఆచరిస్తున్నటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో మీరు యొక్క వస్త్రాలను అక్కడైతే విడిచిపెడుతున్నారండి. మీరు స్నానం చేసినటువంటి బట్టలు ఏవైతే ఉన్నాయో బట్టలు ఎట్టి పరిస్థితుల్లోనూ శ్రీకాళహస్తి టెంపుల్ అయితే విడిచిపెట్టే ప్రయత్నం చేయొద్దు. మీరు ఏంటంటే తలస్నానాన్ని ఆచరించి మీరు కొత్త దుస్తులు ఉంటే కొత్త దుస్తులు వేసుకోండి, కొత్త బట్టలు. లేదు పాత బట్టలు ఉంటే కొంచెం శుభ్రమైనటువంటి పాత బట్టలు వేసుకున్నా సరే మీరు సంప్రదాయ వస్త్రాల్లోనే మాత్రమే పూజలో కూర్చోండి. తర్వాత మీరు జీన్స్ ప్యాంటు టీషర్ట్లు అట్లా వేసుకున్నా ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ కాకపోతే పూజలో సంప్రదాయ వస్త్రాల్లో కూర్చుంటే మట్టుకే కొంచెం పద్ధతిగా ఉంటుందండి, బాగుంటుంది. కాబట్టి మీరందరూ ప్రతి ఒక్కరు కూడా సంప్రదాయ వస్త్రాలలోనే మీరు పూజలో కూర్చునేటువంటి ప్రయత్నం చేయండి. పూజ అనంతరం కూడా స్నానం చేసి బట్టలు అక్కడ విడిచిపెట్టేటువంటి ప్రయత్నం చేయొద్దు. మీరు నేరుగా ఆ వస్త్రాలు మీరు వేసుకుని ఇంటికి రావచ్చు, లేదా చేంజ్ చేసుకుని వేరే డ్రెస్ కట్టుకుని రావచ్చు తప్ప శ్రీకాళహస్తి టెంపుల్ ఎట్టి పరిస్థితుల్లోనే మీ బట్టలు విడిచిపెట్టేటువంటి ప్రయత్నం చేయొద్దు. మిత్రులందరూ కూడా తెలియక స్నానం చేసిన తర్వాత వాళ్ళ యొక్క తడి బట్టలని టెంపుల్లో విడిచిపెడుతున్నారండి. తర్వాత పూజ అయిపోయిన తర్వాత కూడా స్నానాన్ని ఆచరిస్తున్నారు. మీరు అటువంటిది ఏమి చేయొద్దు. మీరు నేరుగా పూజ అయిపోయిన తర్వాత మీ ఇంటికి వచ్చేటువంటి ప్రయత్నం చేయండి. అంతేకాకుండా మనకి ఇక్కడ శ్రీకాళహస్తి టెంపుల్ నుండి కొంచెం బయటకు వచ్చిన తర్వాత మనకి అక్కడ ఏంటంటే భక్తగణప టెంపుల్ ఉంటుందండి. మనకి రైట్ సైడ్ వచ్చినట్లయితే అంటే దక్షిణ గోపురం వైపు నుండి బయటకు వచ్చినట్లయితే మనకి కొండపైన ఉంటుంది భక్తగణప టెంపుల్. అది కూడా చూసేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా తప్పనిసరిగా మన భక్తి మార్గం వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేసినట్లయితే నేను తప్పనిసరిగా ఆన్సర్ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. కాకపోతే మరొక విషయం గుర్తుపెట్టుకోండి, దర్శనానికి వెళ్తున్నటువంటి సమయంలో మనకి పాతాళ గణపతి ఉంటారండి. మనకి లైన్కి వెళ్తుంటాం కదండి, లైన్కి వెళ్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్ మనకి పాతాళ గణపతి అని ఉంటారు. ఒక స్వామివారు బాగా కింద ఉంటారన్నమాట. అంటే 10 మంది వెళ్ళి స్వామివారిని చూసి వచ్చిన తర్వాత మిగిలిన తర్వాత 10 మంది వెళ్ళాలి. అంటే వీళ్ళు వెళ్ళి వచ్చిన తర్వాత మాత్రమే ఇంత వెళ్ళాలని, అంటే కొద్దిగా ఇరుగ్గా ఉంటుంది. ఒక విండో టైప్లో చిన్న కన్నం ఉంటుంది. కన్నంలోంచి వెళ్ళి కింద ఉన్నటువంటి వినాయకుని అయితే దర్శించుకోవాలి. దాని తర్వాత మనకి లోపల క్షేత్రంలోకి వెళ్తున్నప్పుడే మనకి దక్షిణామూర్తి ఉంటారు, సుబ్రహ్మణ్య స్వామి ఉంటారు, విఘ్నేశ్వరుడు ఉంటాడు. తర్వాత వివిధ దేవీ దేవతలు ప్రతిష్ఠించినటువంటి శివలింగాలు ఉంటాయి. తర్వాత అమ్మవారు సాక్షాత్తు జ్ఞానప్రసన్నం ఉంటుంది. తర్వాత శ్రీకాళహస్తీశ్వరుడు ఉంటారు. తర్వాత స్వామివారికి జరుగుతున్నటువంటి తర్వాత 3 గోపురాలు కూడా మనకి ఒక ప్లేస్ నుంచి నించుని చూస్తే మనకి 3 గోపురాల యొక్క శిఖర భాగం కనిపిస్తూ ఉంటుందండి. శిఖర దర్శనం అంటారు. అవి కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి శ్రీకాళహస్తి టెంపుల్కి ఎవరైతే వెళ్తున్నారో మీరు అందరూ కూడా తప్పనిసరిగా ఈ ప్లేసులన్నీ కూడా చూసేటువంటి ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైతే మన భక్తి మార్గం ఛానల్ చూస్తున్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా మన భక్తి మార్గం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్నటువంటి గంట సింబల్పై ప్రెస్ చేయడం వల్ల మన ఛానల్లో అప్లోడ్ అవుతున్నటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ కింద అందడానికి అవకాశం ఉంటుంది. ఓం నమః శివాయ.